నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి ఐ ప్రాజెక్టు మార్పులకు కేబినెట్ ఆమోదం. అమరావతి ఐ కోసం సవరించిన టెండర్లకు గ్రీన్ సిగ్నల్. పర్యాటక ఆకర్షణగా అమరావతి ప్రాజెక్టు. పెట్టుబడిదారుల కోసం నిబంధనల్లో మార్పులు. కాంగ్రెస్ కు హెచ్చరిక చేసిన కూనంనేని సాంబశివరావు. కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరి వల్ల కాదన్న కూనంనేని. కాంగ్రెస్ స్నేహధర్మం పాటించాలని సూచన. పేదల పక్షాన పోరాటం కొనసాగుతుంది. జగన్ పర్యటనపై మండిపడ్డ ఎమ్మెల్యే మద్దిపాటి. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శ. అసెంబ్లీలో చర్చించాలని సూచన. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు. గోదావరి పుష్కరాలకు సిద్దమవుతున్న దక్షిణ మధ్య రైల్వే. పుష్కరాల కోసం రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులు వేగవంతం. యాత్రికుల సౌకర్యాలకు ప్రత్యేక ఏర్పాట్లు. పుష్కరాల రద్దీకి కార్యాచరణ సిద్దం. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అమరావతి ఐ ప్రాజెక్టుకు సంబంధించి కీలక మార్పులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దుబాయ్ సహా పలు దేశాల్లో ఉన్న ఆధునిక అబ్జర్వేషన్ వీల్ తరహాలో ఈ ప్రాజెక్టును అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో ప్రభుత్వం పిలిచిన టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ప్రతిపాదనల్లో మార్పులు చేసింది. అనంతరం సవరించిన నిబంధనలతో మళ్లీ ఆర్ఎఫ్పీ విడుదల చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అమరావతిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్పులు చేయడం ద్వారా మెరుగైన స్పందన వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే కాకుండా ఆప్షన్ 128 మీటర్ టు 175 మీటర్స్ హైట్ అమరావతి ఐ కడితే వాళ్ళకి 6 ఎకర్స్ 5 ఎకరాలేమో గ్రీన్ జోన్ కోసం, 1 ఎకరం ఏమో కమర్షియల్ డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా 175 మీటర్ టు 200 మీటర్స్ అయితే 8 ఎకర్స్. అంటే ఆ ఐ చుట్టూతా అమరావతి ఐ చుట్టూతా స్టాండర్డ్గా 5 ఎకరాల్లో గ్రీనరీ డెవలప్మెంట్, పార్కులు డెవలప్మెంట్ చేయాలి. దానికి అదనంగా 3 ఎకరాలు, ఏది 175 మీటర్స్ టు 200 మీటర్స్ అయితే 3 ఎకరాలు, 200 మీటర్స్ టు 250 అయితే 4 ఎకరాలు, 250 అండ్ అబోవ్ అయితే 5 ఎకరాలు వారు ఈ ల్యాండ్ని కమర్షియల్గా వినియోగించుకోవచ్చు. ఏదైనా కాంప్లెక్స్లు కానివ్వండి. అది కూడా నాకు తెలిసి లీజ్ బేస్ మీదే. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రాజుపేట బజార్ గ్రామం వద్ద ఈశ్వర మాదారం భద్రు తండా వరకు 1.76 కోట్లతో బీటీ రోడ్, ఈశ్వర మాదారం భద్రు తండా రోడ్డు నుంచి తాళ్లగడ్డ తండా వరకు 50 లక్షలతో బీటీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇప్పటికే అన్ని చేశాం. ఇంకా అరాకొరా ఏదన్నా మిగిలిపోయి ఉంటే దాన్ని కూడా చేసే బాధ్యత నాదే. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు, దాంట్లో భాగమే 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఆనాటి ప్రభుత్వం ఇవ్వకపోతే మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. ఒట్టి రేషన్ కార్డులే కాదు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈయన విధంగా సన్న బియ్యాన్ని కూడా నా పేదంటి ఆడబిడ్డ పెద్దోళ్ళు తినే సన్న బియ్యం తినే విధంగా సన్న బియ్యాన్ని కూడా ఇచ్చుకున్నాం. 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదింటి ఆడబిడ్డకి ఇచ్చాం. అంతేకాదు ఇంకా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. నా పేదింటి ఆడబిడ్డలో వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఇల్లు అనే కళ ఆనాటి 10 సంవత్సరాల్లో కళలాగానే మిగిలిపోయింది. మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు ఇచ్చాం. హైదరాబాద్కి 1,00,000 ఇళ్ళు, అన్నీ కలిపి 2 విడతల్లో 8 లక్షల ఇల్లు ఇచ్చాం. ఇంకా 2 విడతల్లో కూడా 2వ విడత ఇల్లు నాకు తెలిసి ఇంకా 3-4 రోజుల్లో ప్రతి గ్రామంలో ఇవ్వబోతున్నాం. 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. రైతుని రాజును చేస్తామని చెప్పి రైతన్నలకి మొన్ననే వారం రోజుల క్రితమే టింగ్ 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 అంటూ ప్రతి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా మీ ఖాతాల్లో వేశాం.
ఆనాటి ద్వారా రైతుని ఊరేస్తే ఊరే అన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధర రైతన్నలకి వడ్లు కొంటూ సన్న వడ్లకి బోనస్ గా క్వింటాలకి 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో ఆ శాఖ మంత్రిగా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, రాబోయే కొద్ది నెలల్లో పాలేరు నియోజకవర్గంలోని ప్రతి అంగుళాన్ని సర్వే చేయించి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే నిజంగా భూమి ఉన్నారో వాళ్ళకి పూర్తి టైటిల్ ఇచ్చి దొంగ పాస్బుక్లన్నీ కూడా క్యాన్సిల్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నిజాయితీగా ఎవరైతే కొన్ని దశాబ్దాల నుంచి భూములుండి ఆ భూములు ఎక్కక రైతన్నులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు నాకు చాలా నా దృష్టికి వచ్చాయి. వాటన్నిటినీ దృష్టి పెట్టుకొని సర్వే చేయించి సర్వే ప్రకారం ఏ రైతన్న భూమి అయితే ఉందో ఆ రైతన్న భూమి న్యాయబద్ధం భూమి అయి ఉంటే తప్పకుండా వాటన్నిటికీ క్లియర్ గా పాస్బుక్లు ఇచ్చి తీరుతాము. దొంగ పాస్బుక్లు క్యాన్సిల్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం, మీరు మనసారా ప్రేమించే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భవిష్యత్తులో చెప్పిన ప్రతి మాటని చెప్పని ప్రతి కార్యక్రమాన్ని మీకు అందించి తీరుతామని కూడా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు దక్షిణ మధ్య రైల్వే పూర్తి స్థాయిలో సిద్దమవుతోందని జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రాజమహేంద్రవరం, గోదావరి, కొవ్వూరు రైల్వే స్టేషన్లను యాత్రికుల రద్దీకి అనుగుణంగా ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్లాట్ఫారాలు, ప్రయాణికుల వసతి, ఇతర మౌలిక వస్తువులను అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. రైల్వే జోన్ కు ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కూడా విస్తృత అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. Visakhapatnam station development work was already sanctioned, but that station development work was not able to cater for the traffic which we are anticipating now once the South Coast Railway has come into being. The 8 platforms of Visakhapatnam will be enhanced to 14 platforms. 6 more platforms are coming up here. 6 more lines are coming up here. We will be having the best of signaling here. Right now it is a very old conventional relay based signaling. Now we will be having electronic interlocking along with this. The Visakhapatnam definitely will be having new trains, no doubt about it. Right now we have gathered information from various divisions that what are the demands, what are the locations where we will be having the maximum output of it. గోపాలపురం నియోజకవర్గంలో జగన్ అనుచరులే విధ్వంసానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, రుడా చైర్మన్ బొద్దు వెంకటరమణ చౌదరితో కలిసి ఆయన మాట్లాడారు. రైతుల కోసం వచ్చానని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ పై విమర్శలు చేశారు. సమస్యల పరిష్కారం కావాలంటే ప్రజా పర్యటనలు కాకుండా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సూచించారు. రాజకీయ ఆరోపణల కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించే బాధ్యత ప్రతిపక్షంపై కూడా ఉందని, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని మద్దిపాటి వెంకటరాజు వ్యాఖ్యానించారు. ఆ షాపులు చూడండి ఎంత విధ్వంసం. ఏంటి మీ సమాధానం? వీళ్ళకి రైతుల కోసం వచ్చాన్నారు. ఏం చేయాలి? మీ రైతులు చేసిన మేలు ఇది. అక్కడ ఉండే బేళ్లు తొక్కేసి సర్వనాశనం చేసేసి రైతులు కంట నీరు. రైతులకు ఇది నిజమైన కడుపు కోత. పంట అమ్మేటప్పుడు ₹1 తగ్గినా రైతు కొంత తట్టుకోగలుగుతాడు, కానీ పంటను విధ్వంసం చేస్తే రైతు గుండె తరుక్కుపోద్ది. పొగాకు రైతులకి మద్దతుగా వచ్చేనని చెప్పటం, ఇక్కడికి వచ్చి ఒక విధ్వంసం సృష్టించడం అనేది చాలా దురదృష్టకరం. రైతులకి ఏమైనా సాధించారో లేదో తెలియదు, కానీ ఇక్కడ 2-3 అంశాలు అయితే స్పష్టంగా అందరికీ కనిపించాయి. ఒకటి, రైతుల పట్ల కానివ్వండి, రైతులు పండించినటువంటి పొగాకు కానివ్వండి, కనీస మర్యాద లేదు వీరి పైన అని చెప్పేసి ఒక విషయం అయితే స్పష్టమైంది.
తిరుపతి పోలీసులు వరుస చోరులకు పాల్పడుతున్న అలవాటు నేరస్తుడు రాజబాబును అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిర్వహించిన దర్యాప్తులో రేణిగుంట సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 14.87 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన రాజబాబు 2 తెలుగు రాష్ట్రాల్లో 90కి పైగా నేరాల్లో పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. రైళ్లలో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేయడం, దేవాలయాలు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడడం అతని నేర చరిత్రలో ఉన్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని, ఇతర నేరాలపై కూడా విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. మన జిల్లాలో ఇప్పుడు ఒక 6 కేసుల్లో మనం గుర్తించడం జరిగింది. ఇతని వద్ద నుంచి దాదాపు 64 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 3.5 కిలో సిల్వర్ ఆభరణాలు అంటే ఇళ్ల దొంగతనాలకు సంబంధించి రికవరీ చేయడం జరిగింది. అనుమానాస్పద వ్యక్తులు రాత్రిపూట కానీ మీరు ఎదుగుతుంటే 112 ఉపయోగించుకోండి. ఎల్హెచ్ఎంఎస్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఎవరైనా బంధువులింటికి దూరంగా వెళ్ళినప్పుడు, చాలా రోజులు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మాకు పోలీసులు సమాచారం ఇస్తే డెఫినెట్గా ఎల్హెచ్ఎంఎస్ ద్వారా అక్కడ కెమెరాస్ ఫిట్ చేసి వాటిని వాచ్ చేస్తుంటాం. వాటిని కూడా ఉపయోగించి కోరుతున్నాం. ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని కూల్చివేయడం ధ్వంసం కోసం కాదని, భారీ స్థాయిలో పునర్నిర్మించి అభివృద్ది చేయడానికే ప్రభుత్వం స్పష్టం చేసింది. 198 కోట్ల రూపాయలతో ఆలయాన్ని, మరో 60 కోట్లతో చుట్టుపక్కల తీర్థాలను శాశ్వత రాతి నిర్మాణాలతో అభివృద్ది చేయనున్నట్లు తెలిపింది. ఒకేసారి సుమారు 25,000 మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా విస్తరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించింది. గోదావరి నదీ తీరంలోని పురాతన ఆలయాల అభివృద్ది ప్రణాళికలో కాళేశ్వరాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి తొలి విడత పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. యూపీఐ లావాదేవీలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పులపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ, ఈ మార్పులు భవిష్యత్తులో డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు విధించేందుకు దారితీసే ప్రమాదం ఉందని ఆరోపించారు. రైతులు, చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిన తర్వాత వాటిపై అదనపు భారం మోపడం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణల ఉద్దేశంపై ప్రజలకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగాలని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్ గా మారేందుకు అంగీకరించినట్లు సమాచారం. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు వెల్లడిస్తామని ఆయన తెలిపినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. దీంతో దర్శన్ పై ఉన్న ఆరోపణలను బలపరిచే కీలక సాక్ష్యం పోలీసులకు లభించినట్లయింది. ఇటీవలే దర్శన్ కు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు సహనిందితుడు అప్రూవర్ గా మారడం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. ఈ పరిణామంతో దర్శన్ కు శిక్ష పడే అవకాశాలు మరింత పెరిగాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు, సామాజిక న్యాయ సాధన లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు.
సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, సమాన వనరులు అందేలా కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కేవలం భౌగోళిక పరిమితి కాదని, సామాజిక న్యాయం, సమానత్వం, స్వాభిమానానికి ప్రతీక అన్నారు. యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు మరింత ప్రాధాన్యం కల్పించే విధానాల కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల హక్కులు, అవకాశాల కోసం పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలు మరియు ప్రతి అణగారిన పౌరుని సమగ్ర అభివృద్ధి, సాధికారిత కోసం కంకణబద్ధులమై శ్రమిస్తాము. ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవనం, ఆర్థిక స్వావలంబన, రాజకీయ సమప్రాతినిధ్యం ధ్యేయంగా సామాజిక న్యాయ తెలంగాణ సాకారం చేయడం కోసం అంకితమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై తెలంగాణ. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేందర్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దొంగకు తాళాలిచ్చినట్లే గుత్తేదారుకు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. రాత్రికి రాత్రే వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొంగులేటికి సంబంధించిన 103 షెల్ కంపెనీల వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యులు, బినామీ కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు బదిలీ అయ్యాయనే ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు పారదర్శకంగా వ్యవహరించాలని, అన్ని లావాదేవీలను బహిర్గతం చేయాలని ఏలేటి మహేందర్ రెడ్డి కోరారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో సడన్ గా రాత్రికి రాత్రే వేల కోట్లకు పరుగులెత్తినటువంటి వ్యక్తి, ఒక గుత్తేదారి మంత్రి అయితే ఎట్లా ఉంటుందో, ఒక దొంగకు తాళాలు ఇస్తే ఎట్లా ఉంటుందో గట్లా ఉన్నది. ఈరోజు ఒక గుత్తేదారు వచ్చి రెవెన్యూ మంత్రిగా కూర్చుంటే ఏ రకంగా దోపిడీ చేయగలుగుతాడో ఆయన దోపిడీ చేసి చూపిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఏ రకంగా నీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ అయినాయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు మీ కంపెనీకి రాత్రికి రాత్రి ఎట్లా బదలాగవుతా ఉన్నాయి, నీ 103 షెల్ కంపెనీల సంగతి ఏంది, నీ కుటుంబ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినటువంటి భూముల సంగతి, మరి ఆ పెద్ద సంస్థ నుంచి వచ్చినాయి కదా, నీ కంపెనీ పేరు మీద ఒకే సంస్థ దగ్గరికి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అది నీ కుటుంబ సంస్థ కాదా? దాంతోపాటు ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు నీకు, నీ బినామీ కంపెనీలకు బదలావు జరిగిన మాట వాస్తవం కాదా? అవన్నీ చిట్టా నన్ను బయట పెట్టమంటారా? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను 22 గురించి. ఎందుకోసం 22 ABCD ఏదన్నా ఉన్నది, ప్రభుత్వానికి, ఎండోమెంట్కి, వక్ఫ్ బోర్డుకి, ప్రభుత్వానికి అసైన్ భూములకు మాత్రమే పెట్టేటువంటి ఆ 22A ఈరోజు ప్రైవేట్ భూములకు ఎందుకోసం పెడతా ఉన్నారు? మరి మీరే పెడతారు ఎందుకు, మీరే తీస్తారు ఎందుకు? మరి మీరు ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమి 22Aలకు ట్రాన్స్ఫర్ అయిందో, మళ్ళీ అవి 22Aలకు వెళ్ళి బదలాయిపోయి ఎన్ని ఎకరాలు వాపసు వచ్చినాయో దాని వెనుక ఉన్న కారణం ఏంది? నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిపై కేసు నమోదు చేయగా 7గురిని అదుపులోకి తీసుకుని ఒకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 68,000 రూపాయల నకిలీ కరెన్సీ, ప్రింటర్ కరెన్సీ కౌంటింగ్ మిషన్, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి సహకారంతో నకిలీ నోట్లను చలామణి చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. మంగనూరులోని ఓ వైన్స్ దుకాణంలో నకిలీ 500 రూపాయల నోటుతో బీర్ కొనుగోలు చేయడంతో వ్యవహారం వెలుగులోకొచ్చింది. కౌంటింగ్ మిషన్లో నోటు నకిలీ అని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ప్రజలు నకిలీ కరెన్సీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద నోట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా సిఐ గారు, అదేవిధంగా మా బిజినపల్లి ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరినీ కూడా అక్కడికి పంపించి వాళ్ళని అప్రహెన్షన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దొంగ నోట్లను తయారు చేసేటటువంటి ముఠాగా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో ఈ వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి నాగరాజు, కలిదిండి నాగరాజు అని మీ సేవా సెంటర్ నడుపుతాడు. ఇతనికి ఈ నోట్లు తయారు చేయాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చి అదే వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి శివ వెంకట ధర్మరాజు, అదేవిధంగా అశోక్ కుమార్, సతీష్ కుమార్ అనేటటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ 500 రూపీస్ నోట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ సేవా సెంటర్లో కానీ లేదా బ్యాంకులో కానీ 500 రూపీస్ నోట్స్ ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి వాటిని ఈ కలర్ ప్రింట్ అంటే జిరాక్స్ కలర్ ప్రింట్ ద్వారా జిరాక్స్ తీయటం. అంటే ఈ పేపర్లు జీ కాటన్ అనేటటువంటి పేపర్లు ఆన్లైన్లో తెప్పించి వీటి ద్వారా ఈ కలర్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసి దాదాపు ఒక 2 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ప్రింట్ తీయడం జరిగింది. అక్కడ 2 లక్షల రూపాయల వరకు ప్రింట్ తీసినటువంటి అమౌంట్ని మన ఈ సత్య అని చెప్పేసి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి ఒక 70,000, అదేవిధంగా పృథ్వీరాజ్కు ఒక 50,000, కురుమూర్తికి ఒక 10,000, ఈ వంగ నవీన్ గౌడ్కు ఒక 20,000, తర్వాత సతీష్ కుమార్కు ఒక 10,000, అశోక్ కుమార్కు ఒక 10,000, శివ వెంకట ధర్మరాజుకు ఒక 30,000. ఇట్లా ఈ ఫేక్ కరెన్సీ మొత్తం కూడా డిస్పాచ్ చేసినటువంటి క్రమంలో వీటిలో మనకు ఇక్కడ దొరికినటువంటి ఇక్కడ లోకల్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వంగ నవీన్ గౌడ్, బొల్లె కురుమూర్తికి వీళ్ళు నవీన్ గౌడ్ ఒక 5,000 ఖర్చు పెట్టుకుంటూ కురుమూర్తి ఒక 3,000, మొత్తం 8,000 ఖర్చు పెట్టుకున్నారు వీళ్ళిద్దరూ. తర్వాత సత్య దగ్గర ఒక 70,000 ఉన్నాయి. ఇవి పోను రిమైనింగ్ ఒక 68,000 రూపాయలని ఈరోజు మేము వీళ్ళ దగ్గర సీజ్ చేసి ఈ అమౌంటే కాకుండా కలర్ ప్రింటరు, అదేవిధంగా క్యాష్ కౌంట్ చేసేటటువంటి మిషను, తర్వాత వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకున్నటువంటి ఈ కాటన్ పేపర్, జీ కాటన్ పేపర్ అని చెప్పేసి ఆన్లైన్లో తెప్పించుకురు. ఇవి ఒరిజినల్గా ఉన్నాయి. ఇవి ఏమాత్రం కూడా గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఈ థ్రెడ్డింగ్తో సహా వచ్చినాయి ఈ పేపర్స్. కాబట్టి ఇటువంటి ఈ రకంగా తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది ఏ విధంగా అయితే ఈ విధంగా ప్రింట్ చేసి నకిలీ నోట్లని ఒరిజినల్ నోట్లుగా నమ్మించి పెట్రోల్ బంకులలో, కిరాణా షాపులలో, కూరగాయల మార్కెట్లో ఈ విధంగా చాలా దిక్కులలో కూడా వీళ్ళు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈరోజు పట్టుకొని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం. అంతేకాకుండా ఈరోజు ఇంకా పెద్ద మొత్తంలో ఇక్కడ ప్రింట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇవన్నీ తీసుకొని ఈ కురుమూర్తి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మంగనూరులో కురుమూర్తి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. మంగనూరు గ్రామంలో కురుమూర్తి ఇంటి దగ్గర కురుమూర్తిని, నవీన్ గౌడ్ని, తర్వాత వెస్ట్ గోదావరికి చెందినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా ఒక 7 మెంబర్స్ని అప్రహెన్షన్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సార్ వాళ్ళకి ఎలా పరిచయం వచ్చింది? ఇన్స్టాగ్రామ్. ఎవరు కాంటాక్ట్ తర్వాత కురుమూర్తి అనేటోళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫేక్ కరెన్సీ అని సెర్చ్ చేస్తే ఈ శివరామరాజు, నాగరాజు యొక్క అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ట్రేస్ అవుట్ అయినాయి. వాళ్ళని కాంటాక్ట్ చేసి అమౌంట్ తెప్పించారు. సార్ వీళ్ళ మీద ఏ సెక్షన్ల కింద కేసులు ఉంది? చీటింగ్, ఫోర్జరీ. బిఎన్ఎస్ చెప్తారా? బిఎన్ఎస్ చెప్తారా? క్లాస్ 1 చీటింగ్, తర్వాత ఫోర్జరీ. సార్ అమౌంట్ మొత్తం రికార్డ్ చేసినా మన మార్కెట్లో ఇంకా అంటే మార్కెట్లో ఒక 8,000 వరకు వీళ్ళు 8,000 రూపీస్ వరకు వీళ్ళు అంటే కూరగాయల మార్కెట్లో కానీ పెట్రోల్ బంకులలో కానీ కొంత సేల్ చేసినారు. మనకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అమౌంట్ మొత్తం టోటల్ 68,000 మనం సీజ్ చేసినాం. 2 lakhs అని చెప్పారు. 2 lakhsలో 70,000 ఇంకొక పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. మొత్తం 8 persons. 8లో 7 మెంబర్స్ని అప్రహెన్షన్ చేసినాము. ఒక వ్యక్తి అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఎవరు సార్ అతను? సత్య అని కృష్ణా డిస్టిక్, కైకలూరు గ్రామము, కృష్ణా డిస్టిక్. మొత్తం 8 మందిలో ఇప్పుడు 7 మందిని అరెస్ట్ చేసినాం.
నల్లమల అడవుల్లో ఇటీవల మృతి చెందిన 2 పులులు ఘటనపై అటవీ శాఖ కీలక వివరాలు వెల్లడించింది. ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ గిద్దలూరు అటవీ ప్రాంతంలో మృతి చెందిన పులిని వేటగాళ్లు తుపాకీతో కాల్చి చంపినట్లు నిర్ధారించామని తెలిపారు. అనంతరం పులిగోళ్లను తీసుకెళ్లినట్లు దర్యాప్తుల్లో వెల్లడైందన్నారు. ఈ కేసులో 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పులిగోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఆత్మకూరు రీజియన్లో మృతి చెందిన పులిది సహజ మరణమేనని స్పష్టం చేశారు. ముళ్లపందిని వేటాడే సమయంలో ముళ్లు గుచ్చుకోవడంతో తీవ్ర గాయాల పాలై పులి చనిపోయిందని వివరించారు. చేశారు ఈ టైగర్ కి మనం రెగ్యులర్ గా కెమెరా ట్రాపింగ్ ఇక్కడ చేస్తున్నాం మొత్తం ఎన్ఎస్టీఆర్ లో. సో దాంట్లో ఇది మనకు 27, 20, 26 లో ఈ టైగర్ ఇది మన చూపడం జరిగింది. సో 1 minute. సో ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది. సో ఫస్ట్ ఫోటో మనకు వచ్చింది 7/7. సో మీ అందరూ చూసుకోండి 7/7 కి ఇది వచ్చింది. సో 7/7 లో చూడండి అనిమల్ చాలా హెల్దీగా ఉంది. సో you all can see in this thing because we tried for this also but now it is occupied, so that's why I could not, otherwise shown you on presentation also. So 7/7 లో ఈ అనిమల్ ట్రాప్ చేయడం జరిగింది కెమెరా ట్రాప్ లో. సో ఇట్స్ అ వెరీ హెల్దీ అనిమల్, a healthy female. It will be around between 8 to 10 years of age. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ టైం ఇది మన 7/7 తర్వాత నెక్స్ట్ ఇమేజ్ మనకు 27 కి వచ్చింది చూడండి. సో దట్ ఈస్ 27. సో నౌ you yourself can observe that animal has become quite weak. చూడండి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ ద సేమ్ అనిమల్, దానికి సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో కన్ఫ్యూజన్ కి ఒక అంటే దేర్ ఇస్ నో ఐట్ ఆఫ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ థింగ్. అంటే మనకు ఎట్లా ఇది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అదే టైగర్ కి స్ట్రైప్స్ ఉన్నాయి. సో ఈచ్ టైగర్ ఇస్ యూనిక్, జస్ట్ లైక్ స్ట్రైప్ ఇస్ యూనిక్, జస్ట్ లైక్ అవర్ ఫింగర్ ప్రింట్స్. సో ఆ తర్వాత దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ నుంచి మనం డేటా ఫీడ్ చేస్తే రిజల్ట్ మనకు వచ్చేస్తాయి. కంట్రీ వైడ్ అయితే ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్. సో నౌ యూ సీ ఇట్ ఈస్ అగైన్ దట్ అనిమల్ వాస్ ట్రాప్డ్ ఆన్ 21st. అగైన్ అనిమల్ ఇస్ గెటింగ్ వీకర్ అండ్ వీకర్. 21st కూడా కెమెరా ట్రాప్ లో జరిగింది అండ్ లాస్ట్ టైం ఇట్ వాస్ డన్ ఆన్ 22nd. సో ఆ తర్వాత అనిమల్ వాస్ గెటింగ్ వీకర్ అండ్ వీకర్. సో నౌ అంటే కెమెరా ట్రాప్ ఇమేజెస్ లో కూడా రెజల్యూషన్ చాలా లిమిటెడ్ గా ఉంది. ఇట్ విల్ నాట్ బి వెరీ హై రెజల్యూషన్, మన సెల్ ఫోన్ లాగా కాదు. సో నౌ యూ కెన్ సీ వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, సో నౌ యూ సీ ద ఫేస్ ఆఫ్ ద అనిమల్, అంతే కదా. సో మూలాపంది పార్కిపైన్ ఇస్ మూలాపంది. సో మూలాపందిలో చూడండి ఇది. సో దిస్ క్విల్ వల్ల ఇది మొత్తం మొబిలిటీ పోయింది. అప్పుడు పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో కడుపు కూడా ఖాళీగా ఉంది. సో స్లోలీ అనిమల్ అంటే మొత్తం దానికి బలం పోయింది. ఇట్ వాజ్ నాట్ ఫిట్ టు హంట్ అండ్ స్లోలీ ఇది వచ్చి అక్కడ ఇది చచ్చిపోయారు. సో ఇది చూడండి, ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ ఆర్ as per camera trap images, all of you can see. ఇక్కడ కూడా ఒక నెక్స్ట్ ఫోటోలో చూడండి ఎన్లార్జ్ చేసి కూడా చూపారు. సో ఇందులో చూడండి, ఇందులో మనం చూస్తే దీస్ ఆర్ ద మార్క్స్, క్విల్స్ ఉంటాయి. ఇది మన ఉంటాయి కదా, ఇది ఏమంటారు ముళ్ళపంది ఇది. సో యూ కెన్ సీ ద మార్క్స్, ఎనీ ప్లేస్ లో మార్క్స్ ఉన్నాయి. తర్వాత ఒక మార్క్ చాలా క్లియర్ గా ఉంది ఇందులో. సో యూ కెన్ సీ దేర్. సో వన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు హియర్ ఆల్సో, దే పియర్స్డ్. సో అనిమల్ తినడానికి పరిస్థితి కూడా ఏం లేదు ఇందులో. సో కొన్ని సమాచార పత్రికలు న్యూస్ మనకు వచ్చింది అదే మదర్ ఉంది, తర్వాత మదర్ వెళ్ళింది, కప్స్ పోయాయి అట్లా. సో దోస్ ఆర్ స్టోరీస్. సో దిస్ ఈస్ ద యాక్చువల్ థింగ్. దేర్ ఇస్ నో ప్రెగ్నెన్సీ, దేర్ ఇస్ నథింగ్. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ఎడిమా బికాస్ అనిమల్ వాజ్ వెరీ హెల్దీ టిల్ ద టైమ్, రొటీన్ రెగ్యులర్ టిల్ ద టైమ్. అండ్ మూలాపంది అంటే టైగర్ కి చాలా తినడం ఇష్టం ఉంది, కానీ మూలాపంది హంట్ చేయడానికి చాలా టైగర్ కూడా చాలా స్కిల్ఫుల్ గా ఉండాలి. Because these injuries are totally fatal for tiger also, but it cannot resist basically the taste of that meat, which is very good for tiger. It is as per the record also. So now you all can see. It is already. So a healthy animal till 7/7/2026. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు చేశారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందని ఎవరైనా అనుకోవచ్చు గాని కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరి వల్ల కాదన్నారు. ప్రజలు ఉన్నంతకాలం ఎర్ర జెండా ఎగురుతూనే ఉంటుందని, పేదల పక్షాన కమ్యూనిస్టు పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తాము పెద్ద పదవుల కోసం రాజకీయాలు చేయడం లేదని, కానీ అవమానిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గాతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. బీజేపీ వంటి మతోన్మాద పార్టీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ కు మద్దతిచ్చామని గుర్తు చేశారు. ఉంటారు ప్రజలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంత కాలం పేదవాడి తరపునే నిలబడుతుంది. రేపు తెలపాకు కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఓట్లు కావాలంటే కమ్యూనిస్టు స్నేహం, ఓట్లు అయిపోయిన తర్వాత ఇదంతా చూసా ఏది ఏడు దాటేవరికి ఓడ దాటినాక ఏడు దాటి మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పత్రం మీరే రాసుకుంటే, మీ పత్రానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉంటుంది శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, ఒక్కే కదని పీకితే పీక కోస్తామని. అమరావతి ఐ ప్రాజెక్టు మార్పులకు కేబినెట్ ఆమోదం. అమరావతి ఐ కోసం సవరించిన టెండర్లకు గ్రీన్ సిగ్నల్. పర్యాటక ఆకర్షణగా అమరావతి ప్రాజెక్టు, పెట్టుబడిదారుల కోసం నిబంధనల్లో మార్పులు. కాంగ్రెస్ కు హెచ్చరిక చేసిన కూనంనేని సాంబశివరావు. కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరి వల్ల కాదన్న కూనంనేని, కాంగ్రెస్ స్నేహధర్మం పాటించాలని సూచన. పేదల పక్షాన పోరాటం కొనసాగుతుంది. జగన్ పర్యటనపై మండిపడ్డ ఎమ్మెల్యే మద్దిపాటి. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శ. అసెంబ్లీలో చర్చించాలని సూచన. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు. గోదావరి పుష్కరాలకు సిద్దమవుతున్న దక్షిణ మధ్య రైల్వే. పుష్కరాల కోసం రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులు వేగవంతం. యాత్రికుల సౌకర్యాలకు ప్రత్యేక ఏర్పాట్లు. పుష్కరాల రద్దీకి కార్యాచరణ సిద్దం.